కూడా ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో డెఫినెట్గా మేమందరూ కూడా ముందుకొచ్చి పనిచేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ రాజగోపాల్ గారిని మాట్లాడుతాం. మన జీటీఏ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు. నేను నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి చౌటుప్పల్లో యాజ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మల్లారెడ్డి గారు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే వెరీ డెడికేటెడ్గా దానికి పక్క ఉండే వాళ్ళని నిద్రపోనీయకుండా అసలు మాకైతే జీటీఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నప్పటి నుంచి దాదాపు 6 months నుంచి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని గ్రూప్స్ అసలు అనిపించేది ఏంటంటే అసలు ఏదన్నా మనం ఒక చిన్న పని చేయాలంటేనే అసలు అవుతుందా కాదా అనేది పెద్ద సందేహం ఉంటుంది. ఈరోజు ఇంత పెద్ద కన్వెన్షన్ ఇంత ఆర్గనైజ్ చేయడం అంటే ఒకసారి ఫస్ట్ స్టెప్ ఆల్మోస్ట్ 3rd year అయినప్పటికీ మనం ఊహించిన దానికంటే ఒక 100 రెట్లు సక్సెస్ అయిందనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కన్వెన్షన్ కండక్ట్ చేయాలి. ఎక్కడో ఎన్ఆర్ఐలో వండుకుంటూ ఒక 25 సంవత్సరాల నుంచి అక్కడ కష్టపడుకుంటూ ఇక్కడ ఒక మీడియా ఛానల్ నడుపుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అనుబంధంగా అంటే తను వెళ్ళిపోయి దాదాపు ఒక 30 ఏళ్ళ కిందట అమెరికా పోయిన వాళ్ళు కానీ వేరే దేశాలకు పోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళకి కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అట్లుండే. పోయిన తర్వాత కూడా ఇక్కడ మన తెలంగాణ పైన గడ్డ పైన అదే మమకారం ఉంచుకొని ఇంక ఇక్కడ ఏదో చేయాలి మన ప్రజలకి మన తోటి ఉన్న వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక మీడియా సంస్థను స్థాపించి దాని తర్వాత అది ఒక్కదాంతో సాటిస్ఫై అవ్వకుండా ఈ జీటీఐ కూడా ఒకటి పెట్టి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నందుకు మల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాను. అదేవిధంగా విశ్వ అన్న కూడా మల్లన్నకి బాగా క్లోజు. ఇది చేసిన కొత్తలో అందరు కలిసి స్టార్ట్ చేసిండ్రు. ఇంకా అందరు కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటున్నాం. తర్వాత మా ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన వాళ్ళందరికీ పదే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కంటిన్యూ. థ్యాంక్ యూ రాజు. మీ అందరికీ తెలుసండి మా జీటీఏ అసలు ఇండియా ఆలోచన చేసినప్పుడు ఎవరైతే బాగుంటుంది మా అందరికి ఇక్కడ ఒక అండగా పెద్దన్నగా అన్నప్పుడు నో డౌట్ ఎట్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి పాడూరు గారు ఫ్రమ్ నల్గొండ. సో మాకు అసలు ఈ జీటీఏ ద్వారా నిజంగా నాకు ఒక అన్న దొరికాడు ఇండియాలో. నిజం చెప్తున్నా, నాకు సొంత అన్న ఉంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ మా అన్నకన్నా ఎక్కువ నాకు సీన్ అన్న అంటే సో అంత ఇష్టము అంత ప్రేమ. అన్న చెప్తే మేము ఏదైనా ఓకే అంటాం. సో నల్గొండ నుంచి అన్న కాబట్టి మీ అందరికీ పెద్దన్న, నాకే పెద్దన్న అంటే మీ అందరికీ పెద్దన్న. సో అన్నను ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. షార్ట్ నోటీస్లో ఇంతమంది జమ అవ్వడం, ఇంతమంది రావడం, ఇది మంచి నోబుల్ కాజ్ కోసం పనిచేస్తున్నాం అందరము. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవది ఏంటంటే నల్గొండ బాగా వెనుకబడిన ప్లేస్ అంటే నల్గొండనే మా డిస్టిక్. సో మామూలుగా వాటర్ ప్రాబ్లం ఉండేది, ఫ్లోరిసిస్ ప్రాబ్లం ఉండేది. అందరం కష్టపడి అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరం ఈ మధ్య సంపాదించుకుంటున్నాం, అందరం బాగున్నాము. ఇంకొక 2-3 హెల్ప్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది. వీ హ్యావ్ ఏ నాలెడ్జ్, చదువుకున్నాము. తర్వాత పక్క వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ఉద్దేశంతో ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కు ముఖ్య ఉద్దేశం. అది తప్ప వేరే ఇంకేం లేదు. మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే ఫండ్స్ కానీ ఎవ్రీ ఇయర్ వచ్చే మనం హెల్ప్ చేయగలుగుతాము వేరే ఇంకొకరికి. అంటే సపోజ్ అమెరికాలో ఉన్నారు అనుకోండి, మా ఊరెవరో ఎక్కడో ఉన్నారు, ఆయనకి ఏదైనా హెల్ప్ కావాలి అక్కడ, ప్లస్ అట్లాంటి వాటి కోసం ఉపయోగపడేదే తప్ప దీని ఉద్దేశం వేరే ఏం లేదు. ప్లస్ మా నల్గొండ నుంచి వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు. ప్రతి డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళకు, ప్రతి ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకు బాగా కష్టపడి నిన్న పొద్దున్న నుంచి ఈరోజు వరకు, ప్లస్ ఈరోజు ఈవినింగ్ వరకు మేబీ సీఎం గారు కూడా వస్తున్నారు. ఇంతకుముందే మన వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకుని పోయినారు. అందరు ఈవినింగ్ వరకు అందరూ ఉండి మధ్యాహ్నం భోజనం కూడా రెడీ అయింది, తిని ఈవినింగ్ కూడా డిన్నర్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. ఓకే ఇస్తానన్న. థ్యాంక్ యూ అన్న. నిర్మల్ వాళ్ళు డాక్టర్ సో డాక్టర్ గారు అండ్ మీ అందరికీ తెలుసండి నిర్మల్ అనుకున్నప్పుడు మేము ఇనీషియల్గా ఒక 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు
మళ్ళీ మీకు ఏ హెల్త్ కావాలన్నా ఏ ఆపరేషన్ కావాలన్నా నా హాస్పిటల్ రెడీగా ఉంది. తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఎవరి సర్జరీ కనుక చేయకపోతే పేదవాళ్ళకి డైరెక్ట్ నిర్మల్ నా హాస్పిటల్కి పంపండి అని డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు ముందుకు వచ్చారండి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలాసార్లు విన్నాను, ప్రమోద్ అందరికన్నా ముందుంటాడు, ఎక్సలెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండి. నేను రాగానే అంటే హైదరాబాద్లో కానీ కొన్ని సొల్యూషన్స్ తన దగ్గర పంపుతున్నాము. మరి ఎందుకు నువ్వు నిర్మల్లోనే ఉన్నావు, ఇంత పెద్ద టాలెంట్ ఉంది, అమెరికా రావచ్చు కదా, హైదరాబాద్లో ఉండొచ్చు కదా అన్నప్పుడు ఒకటే స్ట్రేట్ క్వశ్చన్స్ అండి. మళ్ళీ మీలాగా అందరు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా అయిపోవాలి? నేను చదువుకున్నది గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను, ఇక్కడి నా డిస్ట్రిక్ట్ ప్రజలకే ఉపయోగపడాలి, నాకు ఇక్కడున్నంత తృప్తి ఇంకెక్కడ ఏ డబ్బులో లేదు అన్నాడు. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి. నిర్మల్ జిల్లా వాళ్ళు అదృష్టం చేసుకున్నారు. ప్రమోద్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ముందు ఇలాంటి యువత పాలిటిక్స్లో కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రమోద్ లాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రమోద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 1.5 year నుండి జీటీఏతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ జీటీఏలో భాగస్వామ్యం చేసినందుకు మా దోస్త్ మల్లారెడ్డికి అండ్ నిర్మల్ చాప్టర్ లాంచ్ అయ్యేలాగా ఒక 1.5 month నుంచి అంటే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న మంజుల మేడం గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అయితే జీటీఏ ఎయిమ్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ అని మళ్ళీ స్టార్ట్ చేసినట్టుకోండి, ఎన్నిసార్లు చెప్తారా బాబు అనుకుంటారేమో. సో ఎయిమ్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ మేము ఏం చెప్పట్లేదు, హెల్తే ప్రయారిటీ అనుకున్నాం కాబట్టి మీరు అట్లా హెల్ప్ చేసిండ్రు. సో మళ్ళీ అయినా కూడా మళ్ళీ మీరు మాట ఇచ్చిర్రు కాబట్టి ఆ హెల్త్తో పాటు ఇది కూడా చేస్తున్నందుకు మరొక్కసారి మళ్ళీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా మొట్టమొదటి సేవ అక్కడే స్టార్ట్ అయిందండి. ఈరోజు థ్యాంక్ యూ సీన్ అన్న. 5 లక్షల రూపాయలు నిర్మల్ జిల్లా ఒక స్కూల్, దిలావర్ పూల్ అని ఒక స్కూల్కి ప్రమోద్ గారు మాట ఇచ్చారు. సో ప్రమోద్ గారు ఇండియాలో నిజంగా మాకు ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ ప్రమోద్ గారు. వీఆర్ లుకింగ్ ఫర్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ ప్రమోద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఐమ్ డాక్టర్ రంజని, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. మా నిర్మల్ టీమ్ అంతా we all feel honored and privileged to be a part of the GTA Nirmal district chapter, and we all promise you that we'll give our 100% in all the future endeavors of GTA. Thank you. అండ్ మీ అందరికీ తెలుసండి, శ్రీనివాస్ రెడ్డి గారి బ్రదర్ అండ్ మా కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి పాడూరు గారు ఎక్కడున్నారండి? శ్రావణ్ రెడ్డి పాడూరు గారు. సో కన్నేకల్లని ఒక విలేజ్లో అక్కడ ఉన్న స్కూల్ను తను అడాప్ట్ చేసుకొని శ్రీనివాస్ రెడ్డి గారితో ఆ స్కూల్కి కావాల్సిన అన్ని అవసరాలు తనే చూస్తున్నారండి. సో గోయింగ్ ఫార్డ్ ఈస్ గోయింగ్ టు ఈ సెట్ దట్ 1 crore rupees ఓన్లీ ఫర్ నల్గొండ స్కూల్స్ అండి. సో అంతకన్నా అదృష్టం ఏముండదండి. శ్రావణ్ రెడ్డి పాడూరు గారికి అందరూ ఒక్కసారి ఐ థింక్ ఈజ్ మిస్, బట్ ఖచ్చితంగా ఈవినింగ్ ప్రైమ్ టైంలో మేము అతను ఆనర్ చేసుకుంటాము. బట్ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఒకసారి కనకల్ స్కూల్ గురించి మాట్లాడాల్సి కోరు. మా ఊర్లోని స్కూల్ కూడా పరిస్థితి అట్లనే ఉండే. లాస్ట్ 7-8 monthsలో మేము మొత్తం మా ఊరు స్కూల్ని తర్వాత కూడా చూపిస్తాము. సో నీట్గా చేయించేసినాం, కలర్లు వేయడం, తర్వాత ప్రతి క్లాస్ రూమ్స్ని, కింద ఫ్లోరింగు, తర్వాత బాత్రూమ్స్ నీట్గా చేసేసాము. చాలా బాగుంది. సో మనం ఎవరెవరైతే కెపాసిటీ ఉండి చేయలేకపోతున్నామో వాళ్ళకి చాలా బాగుంటుందండి. అట్లాంటివి ఏదైనా చేస్తే, మంచి పని చేస్తే, సపోజ్ డాక్టర్ గారు చెప్పినట్టు హార్ట్ ఆపరేషన్ చేయించినా, చిన్నవి చేయించినా, మనకున్న దాంట్లో కొంచెం ఒక 1% or 2% మనం వి స్పెండ్ ఫర్ దాట్. మనకేంటంటే లైఫ్ లాంగ్ అదొక ఆ సంతోషం వేరే ఉంటుంది. ఒకసారి చేసి చూస్తే తెలుస్తుందండి. నేను లాస్ట్ టైం మేము ఒక 300 members మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది విలేజ్ నుంచి వచ్చారు, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, సో మాకు ఇంతే సంపాదిస్తాము, దాంట్లోనే ఇంత ఖర్చు పెడుతున్నాము అని చెప్పిండ్రు చాలామంది. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. సో ఎవ్రీబడి వాంటెడ్ టు డూ సంథింగ్ టు their native place or their friends or relatives, somebody, we have to do something. Thank you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ వి వైండ్ అప్ ఒకసారి మళ్ళీ హన్మకొండ యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నారు. సో ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సామా నరసింహారెడ్డి అండి, మా యాదాద్రి భువనగిరి ప్రెసిడెంట్. జీటీఏ తెలంగాణ అసోసియేషన్ వారు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయిలో ఎదిగే విధంగా ఫౌండర్ చైర్మన్ మల్లారెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నల్గొండ ఇతర పెద్దలందరికీ నమస్కారం. మేము ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాం. దాదాపు 62 లక్షల మంది తెలంగాణలో విద్యార్థులు ఉన్నారు అన్న. ఫుల్ నెట్వర్క్ ఉందన్న. మీ సహాయాలు చూసుకుంటూ ఎక్కడైనా స్టేట్లో బీద విద్యార్థులు ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా కోఆర్డినేట్ చేస్తాం. మొత్తం దాదాపు 37 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. దేశం మొత్తం